ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. భారత నౌకాదళం అమ్ముల పొదిలో మరో అస్త్రం చేరింది. శత్రువుల జలాంతర్గాములను కనిపెట్టి ధ్వంసం చేసే అత్యాధునిక యుద్ధ నౌక ఐఎన్ఎస్ అంజదీప్ భారత నౌకాదళంలోకి ప్రవేశించింది. దేశ సముద్ర తీరాన్ని కాపాడటంలో ఈ నౌక వెన్నుదన్నుగా నిలుస్తుందని అధికారులు వెల్లడించారు. భారత నౌకాదళ శక్తిని మరింత పటిష్టం చేసేలా నిర్మించిన యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఐఎన్ఎస్ అంజదీప్ యుద్ధనౌక అధికారికంగా జలప్రవేశం చేసింది. చెన్నై పోర్ట్లో జరిగిన కార్యక్రమంలో భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి ఈ యుద్ధనౌకను జాతికంకితం చేశారు. డాల్ఫిన్ హంటర్ గా పిలిచే ఈ యుద్ధనౌక మన తీర ప్రాంతాల్లో ఉన్న శత్రువుల జలాంతర్గాములను గుర్తించి వాటిని తుతముట్టించేలా రూపొందించారు. కోల్కతాకు చెందిన గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నిర్మించిన ఈ యుద్ధనౌకలో హల్ మౌంటెడ్ సోనార్ అభయ్ పరిజ్ఞానాన్ని అమర్చారు. 77 మీటర్ల పొడవు ఉండే ఈ యుద్ధనౌక వాటర్ జెట్ ప్రొపల్షన్ సిస్టంతో పనిచేస్తుంది. తక్కువ బరువున్న టార్పెడోలు, రాకెట్ లాంచర్లతో ఐఎన్ఎస్ అంజదీప్ సముద్ర తీర నిఘా, శోధన, రక్షణ వ్యవస్థలతో 25 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. ఈ ఏడాది మరో 15 యుద్ధ నౌకలను నౌకాదళంలోకి చేర్చుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు భారత నేవీ చీఫ్ అడ్మిరల్ దినేష్ కుమార్ త్రిపాఠి తెలిపారు. ఐఎన్ఎస్ అంజదీప్ ను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఆయన భారత్ దృష్టిలో ఆత్మనిర్భరత అంటే మేక్ ఇన్ ఇండియా మాత్రమే కాదని భారత్ పై ఉన్న నమ్మకమని వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచే సముద్ర వాణిజ్యంలో ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడటంలో నౌకాదళం అత్యంత చురుకైన పాత్ర పోషిస్తోందని దినేష్ కుమార్ త్రిపాఠి స్పష్టం చేశారు. కర్ణాటకలోని కార్వార్ తీరంలో ఉన్న అంజదీప్ ద్వీపం పేరును ఈ యుద్ధ నౌకకు పెట్టారు. ఐఎన్ఎస్ అంజదీప్ రాకతో తమిళనాడు, పుదుచ్చేరి తీర ప్రాంతాల్లో నిఘా వ్యవస్థ మరింత పటిష్టం కానుందని భారత నౌకాదళం వెల్లడించింది.